ఫ్రెండ్స్, చంద్రబాబు బిగ్ ట్విస్ట్, పవన్ కళ్యాణ్కి పవర్ లేని పదవి. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో సంచలన విజయం సాధించిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నది. అయితే ఈ కూటమిలో పవన్ కళ్యాణ్కి కీలకంగా మారడంతో ఇప్పటి మాదిరిగా కాకుండా ఈసారి ప్రభుత్వ ఏర్పాటు అత్యంత ప్రత్యేకంగా మారింది. అయితే పవన్ కళ్యాణ్కు ఎలాంటి పదవి ఆఫర్ చేస్తారు, పవర్ స్టార్ ఏ పదవిని కోరుకుంటున్నారనే విషయంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే మీడియాలోనూ రాజకీయ వర్గాల్లోనూ విస్తృతంగా ప్రచారం అవుతున్న వార్త విషయంలోకి వెళ్తే, ఆంధ్రలో ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసే కేబినెట్లో జనసేనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే విషయంపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల పలు దఫాలు పవన్ బాబు ఇద్దరు చర్చ జరిపారు. బీజేపీకి ఎన్ని మంత్రి పదవులు ఇచ్చే విషయంపై సుదీర్ఘంగా చర్చలు జరిపి తుది జాబితాను సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. అయితే పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా డిప్యూటీ సీఎం పదవిని చేపట్టాలని చంద్రబాబు కోరారు. అయితే గత ప్రభుత్వాల్లో మాదిరిగా నలుగురు డిప్యూటీ సీఎం పదవులను ఏర్పాటు చేయకుండా త్వరలో ఏర్పడే సర్కార్లో ఒకే ఒక్క డిప్యూటీ సీఎం పదవి ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారు అనే విశ్వసనీయ వర్గాల సమాచారం. చూశారుగా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.